సైబర్ ఫ్రాడ్స్లో పోయిన డబ్బులో 85% బ్యాంకులు రిటర్న్ ఇవ్వాలి. అది కూడా కంప్లైంట్ చేసిన 5 రోజుల్లోగా. ఇది ఆర్బీఐ పెట్టిన కొత్త రూల్. 2027 జనవరి 1 నుంచి ఈ రూల్ అమలవుతుంది. ఆర్బీఐ రూల్స్లో ఇంకా ఏముంది? కంప్లైంట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఇప్పుడు తెలుసుకుందాం. సైబర్ మోసం జరిగిన 5 రోజుల్లోగా బ్యాంకులు అకౌంట్ హోల్డర్ ఖాతాకు అమౌంట్ను జమ చేయాలి. ఈ మొత్తం షాడో రివర్సల్ లేదా ప్రొవిజనల్ క్రెడిట్గా ఉండాలి. అంటే కస్టమర్ అకౌంట్లో తాత్కాలిక డబ్బులు అందుబాటులో ఉండేలా చూడాలి. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా అనధికార లావాదేవీలు జరిగితే ఆ నష్టాన్ని బ్యాంకులే భరించాలి. ఒకవేళ 5 రోజుల్లోపు ఫిర్యాదు చేయకపోతే బ్యాంకు పాలసీ ప్రకారం నిర్ణయం తీసుకుంటారు. బాధితులు 50,000 రూపాయల లోపు నష్టపోతే అందులో 85% లేదా గరిష్టంగా 25,000 రూపాయలు తిరిగి పొందుతారు. 29,000 రూపాయల కన్నా తక్కువ నష్టపోతే 65% రీఫండ్ను ఆర్బీఐ భరిస్తుంది. అయితే ఈ రీఫండ్ ఒక వ్యక్తికి లైఫ్ టైంలో ఒక్కసారి మాత్రమే వర్తిస్తుంది. సైబర్ క్రైమ్, ఫైనాన్షియల్ ఫ్రాడ్ ద్వారా ఆన్లైన్లో కోల్పోయిన డబ్బుపై కంప్లైంట్ చేయడానికి 1930 నెంబర్ హెల్ప్ లైన్కు కాల్ చేయాలి. లేదంటే నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ను సంప్రదించాలి. మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ బ్రోకర్స్, ఇన్వెస్ట్మెంట్ స్కీమ్లలో మోసపోతే సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా స్కోర్స్ పోర్టల్లో కంప్లైంట్ ఇవ్వాలి. హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీల్లో మోసపోతే నేషనల్ హౌసింగ్ బ్యాంక్ గ్రిడ్స్ పోర్టల్లో కంప్లైంట్ చేయాలి. ఎలాంటి మోసాలకు ఎక్కడ కంప్లైంట్ చేయాలో స్క్రీన్పై మరింత వివరంగా చూడొచ్చు. వీటితో పాటు ఫోన్లో సంచార్ సాథీ యాప్ ఉంటే కంప్లైంట్ చేయడం ఇంకా ఈజీ అవుతుంది. సైబర్ భద్రత కోసం కేంద్ర ప్రభుత్వమే దీన్ని ప్రవేశపెట్టింది. ఈ యాప్ సాయంతో స్కామ్ కాల్స్, మెసేజెస్, సైబర్ మోసాలపై కూడా ఈజీగా రిపోర్ట్ చేయొచ్చు. మొబైల్ పోగొట్టుకున్నా, ఎవరైనా దొంగిలించినా ఈ యాప్తో బ్లాక్ చేయొచ్చు. ప్లే స్టోర్, యాప్ స్టోర్ రెండింటిలో ఈ యాప్ అందుబాటులో ఉంది. మొబైల్ యాప్ లేకున్నా వెబ్సైట్ ద్వారా కూడా కంప్లైంట్స్ ఇవ్వచ్చు.